అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలుగు మహిళలు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని చెబుతున్నాడు. మరి అదే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాజధాని చేసినట్టు గట్టలు అయిపోయేది కదా. ఇవాళ మన పిల్లలంతా విద్యార్థులకు పోయారు. రాజధాని అంటే ఏంటి? మహిళలని, రాజధాని మహిళల్ని అసహ్యంగా మాట్లాడటం, అసహ్యంగా ఎదుర్కోవడం తప్పు. చాలా ఎంత చేశారో ఇంత ముందు లోగడ మహిళల్ని కానీ ఎవరిని కానీ వాళ్ళని ఎంత హింస పెట్టారో జనాలకి చిన్నపిల్లలు కూడా తెలుసు. అమరావతి దేవతల రాజధాని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే కాదు అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి టీవీలో ఒక డిబేట్ లో కృష్ణరాజు గారు, కొమ్మనేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం చాలా దుర్మార్గం. ఇది అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని అవమానించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మందిని కూడా అవమానించడం. ఈ రోజు చూసుకున్నట్టయితే అమరావతి చాలా డెవలప్ అవుతుంది. అది జీర్ణించుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వం అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పడం చాలా బాధాకరం.